వైసీపీ సభ్యులు అసెంబ్లీలో అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా సరే జనసేన సభ్యులు సంయమనం కోల్పోవద్దని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. హుందాగా వ్యవహరించాలని పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో దిశానిర్దేశం చేశారు. గతంలో చట్టసభల్లో వాళ్ల భాష విధానం ప్రజలంతా గమనించారని, బురదలో కూరుకుపోయిన వైసీపీ సభ్యులు దాన్ని మనకు అంటించాలని చూస్తారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇవాల్టి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జనసేన కేంద్ర కార్యాలయంలో ఆదివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. చట్టసభల్లో మాట్లాడే భాష, వాడే పదాల విషయంలో సభ్యులు జాగ్రత్తగా ఉండాలని, వైసీపీ ప్రతినిధుల దిగజారుడు వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దని దిశానిర్దేశం చేశారు. అభ్యంతరకర పదజాలం వాడొద్దని, తనతో సహా ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన పదాలే వినియోగించాలని చెప్పారు. చట్టసభల్లో మాట్లాడేది ప్రజలంతా గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. భాష విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనే దానిపై నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, హరిప్రసాద్ గైడ్ చేయాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, ఆకాంక్షలు, ఆశలను చట్టసభల్లో వినిపించేలా ప్రతి జనసేన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చర్చల్లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. శాసనసభ సంప్రదాయాలు, మర్యాద కాపాడుతూ హుందాగా ముందుకు వెళ్దామన్నారు. సమస్యలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుని చర్చల్లో పాల్గొనాలని చెప్పారు. ప్రజా ప్రయోజన అంశాల్ని 0 అవర్ ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తడం సహా ఇతర అంశాలపై జరిగే చర్చల్లోనూ చురుగ్గా పాల్గొనాలని సూచించారు. సందేహాలుంటే సీనియర్లు నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, కందుల దుర్గేష్ల సలహాలు తీసుకోవాలని, సభలో నడుచుకోవాల్సిన విధానం, సమస్యలను సభ ముందుకు తీసుకురావాల్సిన పద్ధతిపైన వారితో చర్చించాలన్నారు. జనసేన సభ్యులంతా బడ్జెట్ను అధ్యయనం చేయాలని, ప్రభుత్వ రాబడులు, ఖర్చులు, శాఖల వారీగా కేటాయింపులు, అప్పులు, ఇతరత్ర అంశాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పవన్ సూచించారు. బడ్జెట్ పద్దులపై జరిగే చర్చల్లో పాల్గొనాలని చెప్పారు. సభ్యులు వారికి ఏ శాఖలపై అవగాహన, ఆసక్తి ఉన్నాయో వాటి ఆధారంగా చర్చల్లో మాట్లాడాలన్నారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు తెలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆ తరహా సమస్యలు ఉంటే వాటన్నింటినీ క్రోడీకరించి మాట్లాడాలని సూచించారు. అప్పుడే ప్రతి సభ్యుడి గొంతు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు. సమావేశం అనంతరం శాసనసభాపక్ష సభ్యులకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక విందు ఇచ్చారు.